జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన మన గుర్తు తెలియని రాకుమారులు వరుసగా టార్గెట్ చేస్తూ అక్కడి ఉగ్రముఖలకు చెప్పాలంటే చుక్కలు చూపిస్తున్నారు. మన భారతదేశంలో అమాయక ప్రజల రక్తం ఏర్లుగా పారించినటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదంలో ఇప్పుడు పక్కా స్కెచ్తో మన వాళ్ళు ఏరి పారేస్తున్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఖలిస్తాన్ కమాండో ఫోర్స్కు చెందినటువంటి ఉగ్రవాదులంతా కూడా వరుసగా హతమవుతూ ఉండడంతో పాకిస్తాన్ సైన్యం అలాగే ఐఎస్ఐలో భయం అనేది ఒకటి మొదలైంది. మిత్రులారా, ఒకప్పుడు మన భారతదేశం పైన విషం చిమ్మి పాకిస్తాన్ ఐఎస్ఐ నీడలో హాయిగా కూర్చుని బిర్యానీలు తింటూ బతికినటువంటి ఉగ్రవాదులకు ఇప్పుడు అదే పాకిస్తాన్లో ప్రాణభయం పట్టుకునింది. గత 3 ఏళ్లుగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ మిస్టరీ హత్యలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అర్థం కావాలంటే తేదీలతో సహా ఒక్కో ఘటనను వరుసగా మనమైతే చూడాలా. ముందుగా ఏప్రిల్ 16వ తేదీన ఏం జరిగిందో తెలిసిన పాకిస్తాన్లోని లాహోర్లో గుర్తు తెలియనటువంటి మన రాకుమార్లు జరిపినటువంటి కాల్పుల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు కరుడుగట్టిన ఉగ్రవాది అయినటువంటి అమీర్ హంజా తీవ్రంగా గాయాలపాలైనాడు. ఒక న్యూస్ ఛానల్ ఆఫీసు బయట ఈ అటాక్ జరిగింది. హంజాను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతని పరిస్థితి ఇంకా కూడా అత్యంత విషమంగానే ఉండాలి. అంటే ఇప్పటి వరకు అతనైతే కోలుకోలా, ఎప్పుడు టప్పిమంటాడో కూడా తెలియదు. ఇకపోతే హఫీజ్ సయీద్తో కలిసి లష్కరే తోయిబాను స్థాపించినటువంటి ఈ అమీర్ హంజా మన భారతదేశంలో జరిగినటువంటి పలు ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు. దీనికి కంటిన్యూషన్గా ఏప్రిల్ 17వ తేదీన దిమ్మదిరిగే వార్త ఒకటి బయటకు వచ్చింది. 3 ఏళ్లుగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్లోని మన భారతదేశానికి వాంటెడ్ టెర్రరిస్టులు గుర్తు తెలియని రాకుమార్ల కాల్పుల్లో వరుసగా హతమవుతారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అన్నటువంటి మహమ్మద్ తాహిర్ అన్వర్ అలాగే హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు, లష్కరే తోయిబా టెర్రరిస్ట్ అయినటువంటి అబూ కితాల్ అలాగే ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ చీఫ్ అయినటువంటి పరమ్జీత్ సింగ్ పంజ్వార్తో సహా ఎంతో మందిని పాకిస్తాన్లో మట్టుబెట్టారు. ఇక ఏప్రిల్ 27వ తేదీన మరొక కీలక పరిణామం కూడా చోటు చేసుకునింది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల వరుస హత్యలు కలకలం రేపుతున్నటువంటి తరుణంలో లష్కరే తోయిబా చీఫ్ హయీజ్ సయీద్ సన్నిహితుడైనటువంటి షేక్ యూసఫ్ అఫ్రిదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో జరిగింది. ఉగ్ర కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉండేటటువంటి అఫ్రిది లష్కరే తోయిబాలో కీలక హోదాలో కొనసాగుతాడు. ఈ వరుస దెబ్బలకు తట్టుకోలేక లష్కరే తోయిబా ఉగ్రవాది అయినటువంటి రిజ్వాన్ హసీబ్ బహిరంగంగానే కెమెరాల ముందుకొచ్చి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత 3-4 సంవత్సరాల్లో భారత గూఢాచార ఏజెంట్ల చేతిలో 30 మందికి పైగా లష్కరే తోయిబా కార్యకర్తలు హతమైనారు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్ అలాగే రావల్కోట్ సహా పలు నగరాల్లో మా వాళ్ళను టార్గెట్ చేశారు. ఇది అన్నోన్ గన్మ్యాన్ మోడల్ అని చెప్పేసి స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు పాకిస్తాన్లో ఈ మిస్టరీ హత్యలు చేస్తాంది ఎవరు? ఇదే ఇప్పుడు అందరిలో కూడా పెద్ద ప్రశ్నగా మారింది. మన వాళ్ళలో కొంతమంది ఏమో గుర్తు తెలియని రాకుమారులు చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో అక్కడ దూరంలో ఉండారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు వాళ్ళగా ఉన్నాయి. గత కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ ఉండడంతో పాక్లో ఉన్నటువంటి ఉగ్రమట్టాల్లో టెన్షన్ అనేది పెరిగిపోయింది. ఐఎస్ఐ నీడలో ఉన్నా సరే ప్రాణాలు తీస్తూ ఉండడంతో ఉగ్రముఖంలో వణుకు అనేది మొదలైంది. ఈ మిస్టరీ హత్యల వెనుక మన దేశ ఏజెన్సీలు ఉన్నాయని చెప్పేసి పాకిస్తాన్ ఆరోపిస్తూ ఉన్నా మన భారతదేశం దాన్ని అయితే కొట్టిపారేస్తుంది. ఈ ఆపరేషన్లు చేస్తుంది ఎవరనేది ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీగానే మారింది. సరే, ఇదంతా కూడా ఎట్లుంటే ఇంకోవైపు పాకిస్తాన్ మ్యాప్ నుంచే కనుమరుగయ్యే విధంగా బెలూచిస్తాన్ అనేది విడిపోతుంది. పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక లేఖను బెలూచిస్తాన్ నాయకుడైనటువంటి మీర్ బెలూచ్ ట్వీట్ చేశాడు. మా టెరిటరీలోని 85% భూభాగం మా నియంత్రణలోనే ఉండాలి. మా జాతీయ జెండా, మా జాతీయ గీతం అలాగే కొత్త కరెన్సీ, ప్రత్యేక పాలనా వ్యవస్థను మేము సిద్ధం చేసుకున్నామని చెప్పేసి ఆయన అయితే ప్రకటించాడు. ప్రపంచ గుర్తింపును బెలూచిస్తాన్ కోరుకుంటుంది. బంగారం, కాపర్ మైన్స్ అలాగే 150 గ్యాస్ ఫీల్డ్స్, 1200 కోల్ మైన్స్ మా ఆధీనంలోనే ఉన్నాయని చెప్పేసి ఆ లేఖలో స్పష్టంగా అతను తెలియజేశాడు. అంతేకాదు ఇటీవల పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్నటువంటి బెలూచిస్తాన్ తాజాగా తమ ఇండిపెండెన్స్ డేను కూడా వెల్లడించింది. ఆగస్టు 11వ తేదీ తమ స్వాతంత్ర దినోత్సవం అని ఆ రోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి
పిలుపునిచ్చింది. దీన్ని గుర్తించాలని అంతర్జాతీయ సమాజాన్ని కూడా కోరింది. 11వ తేదీన ఇళ్ళు, మార్కెట్లు, స్కూళ్ళు అలాగే ఇతర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఎగరవేయాలని చెప్పేసి బెలూచ్ లిబరేషన్ నేత మిర్యార్ బెలూచ్ అయితే కోరినాడు. ఒకప్పుడు మన దేశంలో బాంబు పేలుళ్లు జరిగితే ఆనాటి చేతకాని పాలకులు ఈ దాడులను మేము ఖండిస్తున్నామని చెప్పేసి కొట్టి పారేసినారు తప్పితే వీళ్ళు ఏమీ కూడా చేయలేకపోయినారు. ఏమి కూడా చేసిందేంలే. ఈరోజు పరిస్థితి అనేది పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఉండేది నయా భారత్. ప్రధాని మోడీ గారి పవర్ఫుల్ నాయకత్వం, అమిత్ షా గారి చాణక్య వ్యూహాలతో మన సరిహద్దులు ఇనుప గోడలా మారడమే కాకుండా శత్రువును వాళ్ళ సొంత ఇంట్లోనే ఏరి పారేసే స్థాయికి మన భారతదేశం అయితే ఎదిగింది. మన జవాన్ల త్యాగాలు అలాగే మన హిందూ సోదరుల రక్తం వృధా అయితే కాల. మన దేశం జోలికి వస్తే శత్రువుల కథ అయితే కంచికి చేరడం ఖాయం. వచ్చే రోజుల్లో పాకిస్తాన్లో దాక్కున్నటువంటి మిగతా దేశద్రోహుల పరిస్థితి కూడా ఇలాగే కానున్నది. భారత వైపు ఒకవేళ కన్నెత్తి చూస్తే శత్రువుల గుండెల్లోకి బుల్లెట్ల దూసుకెళ్ళడం మాత్రం ఖాయంగా కనపడుతుంది. పాకిస్తాన్ ఎంత ఏడ్చినా, అంతర్జాతీయంగా ఎంత మొత్తుకున్నా ఈ ఉగ్రవాద నిర్మూలన అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు. అది అసలు విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.